పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. మరియు నీతిమంతుడై రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తన ఆత్మలను అప్పగించుకొనవలెను. ఈ వాక్యముతో దేవుడు మనతో మాట్లాడునుగాక. పేతురు గారితో పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ ఉన్నారు. ఏమిటనంటే, నీతిమంతుడే పరలోక రాజ్యానికి వెళ్ళడము ఎలా ఉందయ్యానంటే దుర్లభము అని మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నారు. మరి భక్తిహీనుడు సంగతి ఏమిటి? మరి పాపి సంగతి ఏమిటి? భక్తిహీనుడు ఏ విధముగా పరలోక రాజ్యానికి వెళ్తాడు, పాపి ఏ విధముగా పరలోక రాజ్యానికి వెళ్తాడు అని మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నారు, మీరు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మీ శరీర ప్రాణ ఆత్మ దేహములను ఆయనకు అప్పగించుకోవాలి. హల్లెలూయా. అతను ఎవరయ్యానంటే నీతిమంతుడు. నీకు వాక్యము నెరిగి రక్షింపబడి ప్రార్థన చేస్తూ నీ శరీరము నీ దగ్గర పెట్టుకొని నీ ఆత్మను నీ దగ్గర పెట్టుకొని నేను ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా, నేను కన్నీరు కారుస్తూ ఉన్నానయ్యా, నేను వాక్యం చదువుతున్నానయ్యా అని అంటే అది నీకు సంబంధించిన భక్తి. ఆ భక్తిని ఆయన అంటూ ఉన్నారు, అది నీకు సంబంధించిన భక్తి కాబట్టి అది నా ఉద్దేశ్యములో ఆ భక్తి లేదు. నా ఉద్దేశ్యంలో ఉన్న భక్తి ఏమిటంటే రక్షింపబడిన వ్యక్తి తన ప్రాణమును తన ఆత్మను ఇదిగో దేవునికి అర్పించుకుని చేసే భక్తి ఉండాలి. ఆ భక్తి లేనివాడు భక్తిహీనుడని మాట్లాడుతున్నారు. ఎవడు ఈ భక్తిహీనుడు అంటే దేవుని ఎరిగిన వాడే. అందుకే హెబ్రీ పత్రికలో ఆయన మాట్లాడుతున్నారు ఏమిటంటే, ఒక్కసారి వెలిగింపబడి ఒక్కసారి ప్రార్థన చేసి వాక్యములో లోతుల అంచుల్లోనికి వెళ్ళి రాబోవు యుగ సంబంధ శక్తుల ప్రభావమును ఎరిగి కూడా తప్పిపోయినవాడు ఎవడయ్యానంటే భక్తిహీనుడు. అలాంటి భక్తిహీనుడు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మనం దేవుని దృష్టిలో భక్తి పరులుగా ఉంటూ ఉన్నామా? భక్తిహీనతను మనము కలిగి మనం ఉంటూ ఉన్నామా? ఆయన అంటూ ఉన్నారు, నీ నీతి కార్యాలు నీ భక్తి కార్యాలు ఆయన దృష్టికి మురికి గుడ్డల వలె కనబడుతూ ఉన్నాయి అంటూ ఉన్నారు. ఈరోజు మనం ఎటువంటిగా మనము జీవిస్తూ ఉన్నాం అంటే, ఒకటి భక్తిపరుడు ఎవరయ్యానంటే ప్రార్థన నిత్యము చేసేవాడు భక్తిపరుడు. కొర్నేలిని జ్ఞాపకము చేశారు. కొర్నేలిని నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు అంటూ ఉన్నారు కొర్నేలిని అతను భక్తిపరుడు అంటూ ఉన్నారు. ఈరోజు నువ్వు రక్షింపబడ్డావు, నీలో ప్రార్థన ఉంటేనే నువ్వు భక్తిపరుడువు. నేను రక్షింపబడ్డాను అని చెప్పి ప్రార్థనకు సహవాసమునకు ఉపవాసమునకు దూరం అవుతే నువ్వు భక్తిపరుడువు కాదు. పేతురు గారు అదే విధంగా దీన్ని దేవునితోనే నడుస్తున్నానని చెప్పి దేవుడు మాట్లాడినా ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నాడు. అతను రాను భక్తిహీనతలోనికి వెళ్ళిపోయి దేవుడు ఎవరో నాకు తెలియదని స్థితిలోనికి వెళ్ళిపోయాడు. రెండవదిగా భక్తిపరుడు ఎవరయ్యానంటే వాక్యమును చదివినవాడు, వాక్యాన్ని వినేవాడు, వాక్యానుసరముగా నడిచేవాడు భక్తిపరుడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. లూదియా కోసం ఆయన మాట్లాడుతున్నారు. లూదియా భక్తిపరురాల్లో. హల్లెలూయా. ఎందుకయ్యానంటే ఆమె అపోస్తలుడైన పౌలు గారు వాక్యము చెబుతూ ఉంటే వాక్యము వినడము, వాక్యానుసరముగా విశ్వాసం పొందడము, విశ్వాసము ప్రకారముగా నడవడం ప్రారంభించింది కాబట్టి ఆమెను అంటూ ఉన్నారు ఈమె భక్తిపరుడు. బిలామును అంటూ ఉన్నాడు భక్తిహీనుడు. బిలాము కోసం మాట్లాడుతున్న బిలాము నడిచిన నడతలను నడవకండి. దేవుని ఎరిగి కూడా ఈ లోకానుసారంగా నువ్వు నడుస్తూ ఉంటే, దేవుని ఎరిగి కూడా ఈ లోక శరీరాస నేత్రస జీవపడమం ప్రకారం నువ్వు జీవిస్తూ ఉంటే అది భక్తిహీనత. అందుకే అంటూ ఉన్నారు ఆయన పేతురు గారు అంటూ ఉన్నారు, ఇదిగో నీతిమంతుడే పరలోక రాజ్యానికి వెళ్ళడం దుర్లభమో, మరి భక్తిహీనుల సంగతి ఏంటి, పాపుల సంగతి ఏమిటని మాట్లాడుతున్నారు. ఈరోజు నువ్వు రక్షింపబడ్డావు, మంచిదే. ప్రార్థన చేస్తూ ఉన్నావు, వాక్యాన్ని చదువుతున్నావు, మంచిదే. అది నిరంతరము చేస్తూ ఉన్నావా? తెలిసి కూడా తెలియకుండా ఈరోజు నువ్వు ప్రార్థన మానవేస్తే, వాక్యానుసారముగా నువ్వు జీవించకపోతే అది భక్తిహీనత అని ఆయన మాట్లాడుతున్నారు. తలే
ఈరోజు ఎటువంటిగా మనం జీవిస్తున్నాం? ఒకటి, ప్రార్థన చేసేవాడు భక్తిపరుడు, ప్రార్థన విడిచిపెట్టేవాడు భక్తిహీనుడు. ఒకటి, వాక్యాన్ని చదివి వాక్యానుసారంగా జీవించేవాడు భక్తిపరుడు, వాక్యాన్ని చదివిన ఆ ఆజ్ఞల ప్రకారం నడవకుండా తన ఇష్టానుసారంగా నడిచేవాడు భక్తిహీనుడు. మూడవదిగా చూద్దాం, తిమోతి గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై యుందురు. ఇట్టి వారికి విముఖుడవై యుండుము. అంటే పైకి భక్తి గల ఉంటూ ఉన్నాము, కానీ ఆయన శక్తిని ఆశ్రయించడం లేదు. శక్తి అనగా ఏమిటయ్యానంటే, ఒక దేవాది దేవుడు మాట్లాడుతున్నారు, మీరు మేడగదిలోనే ఉండండి, మీరు ప్రార్థన చేయండి, మీరు శక్తిని పొందుకుంటారు. ఒకటి, శక్తి అనగా ఏమిటయ్యానంటే ఆయన వాక్యం. రెండవదిగా శక్తి అనగా ఏమిటయ్యానంటే పరిశుద్ధాత్మ దేవుడు. అంటే నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు, నువ్వు వాక్యాన్ని చదువుతున్నావు, కానీ నీ యొక్క ఆరాధనలో, నీ యొక్క భక్తిలో, నీ యొక్క ఆత్మీయ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆశ్రయించడం లేదు, పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవడం లేదు. పరిశుద్ధాత్మ దేవుని కోసం వింటూ ఉన్నావు, నువ్వు చదువుతూ ఉన్నావు, నువ్వు చూస్తూ ఉన్నావు, కానీ నీ జీవితంలోనికి ఆహ్వానించడం లేదు, నీ హృదయంలోనికి, నీ శరీరంలోనికి ఆయన ఆహ్వానించడం లేదు. ఆయన అంటూ ఉన్నారు, ఇదిగో అన్యులు ఎరగరు, ఈ లోకం ఎరగదు, కానీ నన్ను మీరు ఎరుగుతారు. సదాకాలము నేను మీలో నివసించడానికి నేను వచ్చానని మాట్లాడుతున్నారు. ఆ వాక్యాన్ని పక్కన పెడుతున్నావు, పరిశుద్ధాత్మ దేవుని పక్కన పెడుతున్నావు. అలాంటి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని ఆశ్రయించని వారు పైకి భక్తిగా కనబడుతున్నారు, కానీ వారు ఎవరట? భక్తిహీనులు. ఈరోజు రక్షణ పొందో, వాక్యం చదువుకుంటూ ఉన్నావు, ఇంకా నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోలేకపోతే, పరిశుద్ధాత్మ చేత నడిపించబడలేకపోతే నువ్వు భక్తిహీనుడివే ఆయన దృష్టిలో. ఈరోజు సంఘాలలో ఏ విధముగా తయారైంది అని అంటే, ఈ సంవత్సరం కొత్తగా ఒక బిడ్డ 4వ తరగతిలో జాయిన్ అయింది. ఆ పిల్లని చూస్తే నాకు ముద్దేసుకొచ్చింది. ఆ పిల్లని దగ్గరికి తీసుకుని అన్నాను, నీ పేరేం పేరు అని చెప్పా. పేరు చెప్పింది, క్రైస్తవు పేరే చెప్పింది. చూశాను, కాళ్ళకి ఏదో నల్లని తాడు, దానికి ఎర్రని పూసలు ఉన్నాయి. చర్చికి వెళ్తావా అని అడిగా. వెళ్తానండి సార్ అని చెప్పింది. మరి ఏంటి అని అడిగితే మా అమ్మ కట్టిందండి, మా నాన్న కట్టారండి అని చెప్పింది. మీ నాన్నతో మీ అమ్మతో చెప్పు, చర్చికి వెళ్ళేవారు ఎలాంటివి కట్టుకోకూడదని చెప్పు అని చెప్పాను. తర్వాత ఆ బిడ్డ కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను, అసెంబ్లీలో వస్తుందా రాదా అని చెప్పి. వచ్చింది. వెంటనే ఆ బిడ్డ దగ్గరికి నేను వెళ్ళాను. ఏమన్నారు మీ అమ్మగారు, ఏమన్నారు మీ నాన్నగారు అని అంటే, ఆ బిడ్డ మాట్లాడుతుంది, అది అదే, ఇదే ఇదే. అంటే నువ్వు శక్తి కోసము నీకు తెలుసు, కానీ వేరే ఒక శక్తిని ఆశ్రయిస్తున్నావు. దేవుని శక్తిని, దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మను నువ్వు ఆశ్రయించకుండా నీ అవసరం వచ్చినప్పుడు వేరే శక్తిని నువ్వు ఆశ్రయిస్తున్నావు. అలాంటి వారు ఎవరనంటే భక్తిహీనులు. ఆ బిడ్డతో నేను మాట్లాడాను, ఉంటే ఇదన్నా ఇప్పే చర్చికి వెళ్ళు, ఇది ఉంటే నువ్వు చర్చికి వెళ్ళొద్దని మీ అమ్మగారితో నీవు చెప్పు. అంటే ఏ విధముగా ఉన్నారు తల్లిదండ్రులు అంటే, తల్లిదండ్రులు భక్తిహీనతలో ఉన్నారు, వారి బిడ్డలను కూడా భక్తిహీనతలోనికి నడిపిస్తూ ఉన్నారు, శక్తిని ఆశ్రయించలేకపోతూ ఉన్నారు. అలాంటి వాడు క్రైస్తవుడే. బైబిల్ పట్టుకుంటాడు, తెల్లని బట్టలు వేసుకుంటాడు, ముసుగు వేసుకుంటాడు, ప్రార్థన చేస్తాడు, ఆరాధన చేస్తాడు, కానీ పరిశుద్ధాత్మ లేకుండా తన జీవితాన్ని వెళ్ళబుచ్చేసుకుంటూ ఉన్నాడు. ఈరోజు ఈ విధముగా ఉన్నాం. శక్తిని ఆశ్రయించిన వారు భక్తిహీనులు. పైకి భక్తి గలవాడే, పైకి భక్తి గల కుటుంబమే, పైకి భక్తి గలవాడే, పైకి భక్తి గల ఆ ప్రార్థన చేసిన బిడ్డే ఆయన శక్తిని ఆశ్రయించడంలే. మొన్నకు ఫోన్ వచ్చింది, అయ్యా స్లాబ్ వేసుకుంటున్నాం, మా కోసం ప్రార్థన చేయండి. చేశాను. దేవుడు వర్షము పడకుండా ఆయన ఆపు చేశారు. తర్వాత తెలిసిన విషయం ఏమిటి అంటే, అక్కడ ఆ కుటుంబ సభ్యులు వేరే ఒక శక్తిని ఆశ్రయించారు. వేరే ఒక మనిషిని తీసుకువచ్చి రకరకాల కొబ్బరికాయలు, రకరకాల వారి యొక్క సంబంధించిన ఆ ఆచారాల ప్రకారంగా వెళ్ళారు. ఏమిటిది? భక్తిహీనత. ఏమిటిది? భక్తిహీనతలోనికి వెళ్ళిపోతూ ఉన్నావు. భక్తిహీనతలోనికి వెళ్ళిపోతే
ఆయన ఉగ్రతను రుచి చూస్తావు. భక్తిహీనతలోనికి వెళ్ళిపోతే ఆయన ఉగ్రతను చెవి చూస్తావు. ఆ యొక్క భక్తిహీనతలోనికి వెళ్ళిపోతే ఆయన అంటూ ఉన్నాడు, భక్తిహీనలను నిర్మూలము చేసేవాడనే నేనే. ఆయనే చేస్తాడు. ఎందుకనంటే నువ్వు శక్తిని ఆశ్రయించడంలే. ఈరోజు శక్తి కోసం నీకు తెలుసు, పరిశుద్ధాత్మ కోసం నీకు తెలుసు, పరిశుద్ధాత్మ సంఘములో నాటబడ్డావు, పరిశుద్ధాత్మతో సంఘముతో నడిపించబడే సంఘములో ఉన్నావు, కానీ శక్తిని ఆశ్రయించడంలే. నేను క్రైస్తవుడు అని చెప్పుకుంటూ ఉన్నావు, నేను క్రైస్తవురాలని చెప్పుకుంటూ ఉన్నావు. నీ వస్త్రధరణ మారిపోతూ ఉంది సమయము సందర్భాన్ని బట్టి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నీ బిడ్డలు ఏ విధముగా పెంచుతున్నావు, నీ బిడ్డలు పెద్దవారైనప్పుడు ఏ విధముగా పెంచుతున్నావు, కృతజ్ఞత కూటములు ఏ విధముగా పెంచుతున్నావు, సంఘానికి వచ్చేటప్పుడు నీ బిడ్డలు ఏ విధంగా నడిపిస్తున్నావు, నువ్వు బయట ఉన్నప్పుడు నీ బిడ్డలు ఏ విధంగా నడిపిస్తున్నావు. బయటికి వేషము వేసుకుంటూ ఉన్నారు. అందుకే శాస్త్రులు పరిసయ్యులతో దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు, అయ్యో శాస్త్రులు పరిసయ్యులు పైకి సున్నము కొట్టిన సమాధుల వలె బైబిల్ పట్టుకుని వస్తున్నారు, కానీ నా శక్తిని మీరు ఆశ్రయించడం లేదు, నన్ను నమ్మడం లేదు, పరిశుద్ధ ఆత్మదేవుణ్ణి మీరు పొందుకోవడం లేదు. అయ్యో అని మాట్లాడుతున్నాడు. ఎందుకు తెలుసా? ఒకానొక సమయంలో భక్తిహీనులను దేవుడు ఉంచడు, ఆయనే నిర్మూలన చేస్తాడు. ఈరోజు ఏ విధముగా ఉంటూ ఉన్నాం? పైకి భక్తి గలవారు ఉండి ఆయన శక్తిని ఆశ్రయించలేని జనాంగముగా మనం కనబడుతున్నామా? నువ్వు చేసేది ఆయన దృష్టిలో ఏమిటి తెలుసా? భక్తిహీనత. అపోస్తలుడైన పౌలు గారు ఎక్కడికి వెళ్ళారంటే ఎఫెసీ సంఘానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వారు ఏ విధముగా ఉన్నారో చూడండి. అపోస్తలుల కార్యాల గ్రంథము 19వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. అపోస్తలుల కార్యాల గ్రంథము 19వ అధ్యాయం 2వ వచనం. వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని సంగతియే మేము వినలేదని చెప్పారు. ఎవరాళ్ళు? దేవుని సంఘమే. ఎవరాళ్ళు? రక్షణ పొందిన వారే. ఎక్కడికి వెళ్ళారు అనంటే దేవుని సంఘములోనికే వెళ్ళారు అపోస్తలుడైన పౌలు గారు. వారితో మాట్లాడుతున్నారు. వారు వేష భాషలు చూసి, వారి అలవాట్లు చూసి, వారు చేసే క్రియలను చూసి అపోస్తలుడైన పౌలు గారికి అనుమానం వచ్చి మాట్లాడుతున్నారా? ఎఫెసీ సంఘంతో అంటూ ఉన్నారు, మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారా? పరిశుద్ధాత్మ దేవునితో పాలువలయ్యారా? మీ భక్తిలో పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించారా? పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడుతున్నారనంటే వారంటూ ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న సంగతి మాకు తెలియదు. వారు ఏ విధముగా ఉన్నారు దేవుని దృష్టికి తెలుసా? భక్తి గలవారే అనుకుంటూ ఉన్నారు, కానీ అపోస్తలుడైన పౌలు గారు చూసేటప్పటికి వారి జీవితము భక్తిహీనత జీవితముగా కనబడింది. వెంటనే వారికి బాప్తిసం ఇచ్చి వెంటనే పరిశుద్ధాత్మ దేవుని పొందుకునే విధంగా అపోస్తలుడైన పౌలు గారు ఆ సంఘాన్ని తయారు చేశారు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎఫెసీ సంఘం వలె పరిశుద్ధాత్మ దేవుని అంటే ఎవరో ఎరగని సంఘం వలె, ఒక కుటుంబం వలె, బిడ్డ వలె నువ్వు ఉంటూ ఉన్నావేమో. నీ భక్తి వ్యర్థము తల్లి. ఆయన శక్తిని నువ్వు ఆశ్రయించాలి. నీ భక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు పాలు పంపులు ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఆయన ఉండాలి తల్లి. ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏ విధముగా ఉంటూ ఉన్నాం? అలాగా భక్తిహీనతగా ఉంటే నువ్వు దేవుని రక్తధారలో కడగబడ్డావు, వాక్యాన్ని చదువుతున్నావు, కానీ పరిశుద్ధాత్మ దేవునికి హృదయంలో స్థానము ఇవ్వకపోతే ఏ విధముగా ఉంటావో తెలుసా? భక్తిహీనతలో ఉంటావు. అందుకే సామెతల గ్రంథకర్త మాట్లాడుతున్నారు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 9వ వచనం చదవండి తల్లి. సామెతల గ్రంథము 15వ అధ్యాయం. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము. భక్తిహీనులు అంటే పరిశుద్ధాత్మ దేవుని ఆశ్రయించకుండా, పరిశుద్ధాత్మ దేవుని నీలో ఉండకుండా, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోకుండా నువ్వు భక్తి చేస్తున్నావే, ఆ భక్తి ఆయన దృష్టికి ఏ విధముగా కనబడుతుందనంటే హేయముగా కనబడుతుంది. 29 చదువు తల్లి, అదే అధ్యాయం 29. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు.
నువ్వు భక్తి గెలవాడని అనుకుంటున్నావు, కానీ దేవునిని ఆశ్రయించలేకపోతూ ఉన్నావు. నువ్వు వేరే ఒక శక్తిని ఆశ్రయిస్తున్నావు. కాబట్టి ఆయన అంటున్నారు, నీవు నడిచే మార్గము హేయమైనది, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిగా. నువ్వు అనుకుంటూ ఉన్నావు, నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, వాక్యాన్ని చదువుతున్నాను అనుకుంటూ ఉన్నావు, కానీ ఆయన అంటూ ఉన్నాడు, నీకు చాలా దూరంగా నేను ఉన్నాను. నీ వెళ్ళే మార్గములో నేను లేను. భక్తిహీనుల మార్గం అనే నీకు దూరముగాను, చాలా దూరముగా ఆయన మార్గంలో, భక్తిహీనుల మార్గంలో ఆయన లేడు. ఈరోజు ఏ విధంగా మనం ఉంటూ ఉన్నాం? పైకి భక్తిగలే కనబడుతూ ఉన్నాం, కానీ ఆయన మార్గాన్ని విడిచి తిరుగుతున్నాం. పైకి భక్తిగలే కనబడుతున్నాం, కానీ దేవునికి దూరముగా ఉండి నువ్వు భక్తి చేస్తూ ఉన్నావు. అందుకే ఆయన అంటూ ఉన్నారు తిమోతి పత్రికలో, పైకి భక్తి గలవారై ఉండి ఆయన శక్తిని ఆశ్రయించని వారు భక్తిహీనులు. ఈరోజు ఆయన శక్తిని ఆశ్రయిస్తూ ఉన్నావా తల్లి? ఈరోజు ఒక ఆమె దూరముగా ఉంది. దేవుడు తెలుసు ఆమెకు ఆరాధన తెలుసు, ఆమెకు అబ్రహాము తెలుసు, ఆమెకు యాకోబు కూడా తెలుసు, కానీ చాలా దూరముగా ఉన్నది. దేవుని మార్గమును విడిచి దేవునికి దూరముగా ఉండి ఆరాధన చేస్తూ ఉంది. తన జీవితాన్ని వెలబుచ్చుకుంటుంది. ఎవరయ్యానంటే సమరయ స్త్రీ. ఆమెకు తెలుసు అబ్రహాము. ఆమె మాట్లాడుతుంది. ఒక్కసారి చూద్దాం. యోహాను గారు రాసిన సువార్త 4:20 చదవండి తల్లి. చదువమ్మా. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనను, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎవరయ్యానంటే సమరయ స్త్రీ. దేవునికి దూరంగా ఉంది, దేవుని మార్గంలో లేదు, తన భక్తిని తాను చేసుకుంటూ ఉంది. ఆమె చనిపోతుందని, ఆమె భక్తిహీనతలోనికి వెళ్ళిపోతే సాతానుడు మృంగి వేస్తారని, ఆ భక్తిహీనత ఆమె మరణమునకు దారి తీస్తుందని, ఆ భక్తిహీనతలో ఉంటే ఆ నరకానికి వెళ్ళిపోతుందని యేసయ్య మధ్యాహ్నం ఎండలో ఆమె కోసం నడుచుకుంటూ ఆ గ్రామానికి వెళ్ళాడు. హల్లెలూయా. ఆమె భక్తిని తెలియచేస్తూ ఉన్నాడు. తల్లి అని పిలిచి అంటూ ఉన్నాడు, మీకు తెలియకుండా మీరు ఆరాధన చేస్తూ ఉన్నారు. అది దేవునికి సంబంధించిన ఆరాధన కాదది, అది నిజమైన ఆరాధన కాదది, అది యథార్థమైన ఆరాధన కాదది. మీరు అనుకుంటూ ఉన్నారు అది యథార్థమైన ఆరాధన అనుకుంటూ ఉన్నారు. ఓ తల్లి, నా మాట నీవు నమ్ము. పరిశుద్ధాత్మ దేవుని పాలు పంపులు పొందుకొని, పరిశుద్ధాత్మ దేవుని పొందుకొని, పరిశుద్ధాత్మ శక్తి చేత ఆరాధనని చేయాలి, నువ్వు భక్తి చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఎటువంటి ఆరాధన, ఎటువంటి భక్తిని నువ్వు చేస్తున్నావు? సమరయ స్త్రీ అంటుంది, ఆ యొక్క యాకోబు బావి దగ్గర ఉండి అంటుంది, నా పితరుల అబ్రహాము నాకు తెలుసు, యాకోబు నాకు తెలుసు, నా ప్రవక్తలందరూ నాకు తెలుసు. ఇదిగో యెరూషలేములోనికి వెళ్ళి మేము ప్రతిదినం ఆరాధిస్తూ ఉన్నాం, ఆ కొండ మీదకి వెళ్ళి ప్రతిదినం ఆరాధిస్తున్నాం. ఆమె భక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు లేడా? శక్తి లేని ఆరాధన చేస్తుంది, భక్తి చేస్తుంది, కానీ ఆ భక్తిలో శక్తి కనబడడం లేదు. అందుకే యేసయ్య అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ భక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు పాలు పంపులై ఉండాలి. నీలో పరిశుద్ధాత్మ దేవుడు పొందుకొని అప్పుడు నీ భక్తిని నువ్వు కనపరచాలి. ఈరోజు మనం ఏమి చేస్తున్నాం? నా ఆరాధన నాదే, నా ఇష్టం, నేను భక్తి పరురాలని ఈరోజు మనం భక్తిగా చేస్తూ ఉన్నాం. అటువంటి భక్తి వ్యర్థము తల్లి. ఆమె అంటుంది, నాకు యాకోబు తెలుసు, యాకోబు బావి దగ్గర ఉన్నాను, నా పితరులు యాకోబు తవ్వించిన ఆ బావి దగ్గర ఉండి నేను ఆరాధన చేస్తున్నాను, దేవుని స్తుతిస్తూ ఉన్నాను. రెండవదిగా అబ్రహాముని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నా పితరులందరూ నాకు తెలుసు, పాత నిబంధన గ్రంథం అంతా నాకు తెలుసు, 10 ఆజ్ఞలు నాకు తెలుసు. భక్తి చేస్తుంది. రెండవదిగా ఆయన అంటుంది, యేసయ్య అంటుంది, నువ్వు ప్రవక్తవా? నువ్వు ఎంతసేపు నాతో మాట్లాడుతున్నావు, జీవజలములు అంటూ ఉన్నావు, పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నావు, ఇదిగో నేను ఇచ్చే నీరు తాగితే నువ్వెన్నడూ దాహముగలం అంటూ ఉన్నావు, నువ్వేమన్నా ప్రవక్తవా? ఇంకా ఆమెకు అర్థము కాలేదు భక్తి. రెండవదిగా అంటుంది,
నీవు మెస్సయ్యవా? ఇంకా ఆమెకు అర్థం కాలేదు. చివరికి దేవుడు మనోనేత్రములు తెరిచిన వెంటనే ఉంటుంది, నీవు క్రీస్తువు కాదా? క్రీస్తు అనగా పరిశుద్ధాత్మదేవుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు, అభిషేకించే పరిశుద్ధాత్మదేవుడు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుడు స్తుతిద్దాం. ఆమె భక్తి జీవితాన్ని మార్చుకుంది తల్లి. ఆమె ఆ శక్తిని ఆశ్రయించలేని స్థితిలో భక్తి చేస్తుంది. కానీ దేవాతి దేవుడు వెళ్ళిన వెంటనే పరిశుద్ధ ఆత్మదేవుని ఆహ్వానించి పొందుకొని ఆమె భక్తి చేయడం మొదలుపెట్టింది. హల్లెలూయా. తన భక్తిహీనతనంతటిని కూడా, ఆ కొండనంతటిని కూడా, ఆలోచనంతటిని కూడా, తన అభిప్రాయానంతటిని కూడా దేవుని పాదసన్ని దగ్గర విడిచిపెట్టి ఆమె భక్తిని చేయడం మొదలుపెట్టింది. హల్లెలూయా. ఇరుజటువంటి భక్తిని చేస్తున్నా పరిశుద్ధాత్మ దేవుని పొందుకొని ఆయన శక్తితో నువ్వు ఆరాధన చేస్తున్నావా? భక్తి చేస్తున్నావా? ఈరోజు నడిపించబడుతున్నావా తల్లి? ఈరోజు ఈ విధముగా ఉన్నావు. సమర స్త్రీ మారింది. సమర స్త్రీ పరిశుద్ధాత్మ దేవుని పొందుకుంది. ఆమె బైబిల్ గ్రంథంలో ఆమె భక్తిని కోసం పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు. ఈరోజు ఎన్నో సంవత్సరములైంది రక్షింపబడి, ఇంకా పరిశుద్ధాత్మ దేవుని పొందుకోకుండా, పరిశుద్ధాత్మ దేవుని హృదయంలో ఆహ్వానించకుండా ఈరోజు నేను భక్తి పరుడు నువ్వు చెప్పుకుంటూ ఉన్నావేమో. నీ భక్తి వ్యర్థమో. ఆయన శక్తిని ఆశ్రయించకుండా చేసే భక్తే వ్యర్థము తల్లి. ఒక్కసారి మనము చూద్దాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. నీ భక్తి ఏ విధముగా ఉండాలో, నువ్వు చేసే భక్తి ఏ విధముగా ప్రయోజనకరం ఉండాలో ఆయన మాట్లాడుతున్నారు. 4వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాము తల్లి. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమును అవును గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయములోను రాబోవు జీవం విషయములోను వాగ్దానముతో కూడైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరము. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీవు చేసే భక్తి నీకు ప్రయోజనకరముగా ఉండాలి. నువ్వు చేసే భక్తి నీకు ప్రయోజనకరముగా ఉండాలి. ఏమిటి ప్రయోజనకరమో? ఒకటి, ఈ లోకములో ప్రయోజనకరముగా ఉండాలి. రెండవది, రాబోయే కాలములో కూడా నువ్వు ప్రయోజనకరమై ఉండాలి నీ భక్తి. హల్లెలూయా. నీ ఇష్టం వచ్చినట్లు భక్తి చేస్తే ఈ లోకానికి సంబంధించిన ప్రయోజనకరం కనబడుద్ది. నువ్వు బైబిల్ చదువుతున్నావు, నీ భర్త నిన్ను అంటాడు భక్తి పరురాల్లో. ఉపవాసం ఉంటున్నావు, నీ పిల్లలు అంటారు మా అమ్మ చాలా భక్తి పరురాలు. అది ఈ లోక సంబంధించినదే. ఎప్పుడైతే ఆయన వాగ్దానముతో కూడిన, ఆ జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఆయన వాగ్దానముతో కూడిన దైవభక్తి చేస్తే, అంటే వాగ్దానం ఏమిటనంటే ఆయన అంటూ ఉన్నారు, నేను వెళ్ళి పరిశుద్ధ ఆత్మ దేవుని మీకు పంపిస్తూ ఉన్నాను. ఆ ఆత్మను పొందుకొని భక్తి చేస్తే అది ఈ లోక సంబంధించిన ప్రయోజనకరమే కాదు, రాబోయే ఒక సంబంధమైన ఆ భక్తి నిన్ను ప్రయోజనకరముగా తీర్చిదిద్దుతుంది. హల్లెలూయా. అటువంటి నువ్వు భక్తి చేయాలి. నీకు నాకు నచ్చిన భక్తి కాదు, నీకు నాకు నచ్చిన భక్తి కాదు, నీ భర్తకు నచ్చిన భక్తి కాదు, నీ పిల్లలకు నచ్చిన భక్తి కాదు, నీ సంఘమునకు నచ్చిన భక్తి కాదు, నీ యాజకుడికి సంబంధించిన భక్తి కాదు. నువ్వు భక్తి చేయవలసింది నజరేయుడైన యేసుకు సంబంధించిన భక్తి చేయాలి. హల్లెలూయా. ఆయనకు నచ్చే భక్తి చేయాలి. సమరయ స్త్రీ అప్పటి వరకు తన ఇష్టానుసారంగా భక్తి చేసింది. ప్రవక్త అంటుంది యేసయ్యను, యాకోబు అంటుంది, తర్వాత అబ్రహాం అంటుంది, ప్రవక్త అంటుంది. దేవుడు ఏమి తెలియజేశాడంటే పరిశుద్ధాత్మను పొందుకుని భక్తి చేస్తేనే అది నిజమైన భక్తి అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ భక్తి ఏ విధముగా ఉంది? పరిశుద్ధాత్మ దేవుని పొందుకోకుండా నువ్వు భక్తి చేస్తే అది నీకు పైకి భక్తిగానే ఉంటుంది, కానీ అది భక్తి హీనతలోనికే వెళ్ళిపోతుంది తల్లి. ఈరోజు నిష్టానుసారంగా భక్తి చేస్తూ ఉన్నావు. లూకా సువార్త అధ్యాయము 16వ అధ్యాయం 25వ వచనము చదవండి తల్లి. అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్లు సుఖము అనుభవించేది చాలు తల్లి. ఎవరు మాట్లాడుతున్నారంటే అబ్రహాము గారు మాట్లాడుతున్నారు. ధనవంతుడితో అంటూ ఉన్నారు, నీ జీవిత కాలమంతా కూడా ఎలా బ్రతికేడంట? నీ ఇష్టం వచ్చినట్లు బతికో, నీ ఇష్టం వచ్చినట్లు జీవించో, నీకు ఇష్టం వచ్చినట్లు భక్తి చేసో, నీకు ఇష్టం వచ్చినట్లు దేవుని స్తుతించో, నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు తిరిగో. ఆయన అంటూ ఉన్నాడు, ఇటువంటి భక్తి ఈ లోకానికి సంబంధించింది, కానీ నా దగ్గరికి నీవు
రాలేవు. అంటే నువ్వు చేసే భక్తి ఈ లోక సంబంధించిందే కాదు, నువ్వు చేసే భక్తి ఇదిగో పరలోకానికి సంబంధించింది, రాబో యుగమునకు సంబంధించి కూడా అది ప్రయోజనకరముగా ఉండాలి. హల్లెలూయా. ధనవంతుడు అంటున్నాడు, నిష్టం వచ్చినట్లు బతికావు, నువ్వు నిష్టం వచ్చినట్లు జీవించావు. ధనవంతుడు ఏమన్నా పాపం చేశాడమ్మా? ఎవరిదన్నా అన్యాయంగా దొబ్బిస్తాడా? అన్యాయంగా ఏమన్నా దోచుకున్నాడా? ఏమీ దోచుకోలేదు ధనవంతుడు. కానీ తన ఇష్టానుసారంగానే జీవించాడు, తన ఇష్టానుసారంగానే బైబిల్ చదువుకున్నాడు, తన ఇష్టానుసారంగానే ప్రార్థన చేసుకునేవాడు, తన ఇష్టానుసారంగానే భక్తి చేశాడు. కానీ ఆ భక్తి ఈ భూమి మీదకే పరిమితం అయిపోయింది. పరలోక రాజ్యానికి ఆ భక్తి తీసుకెళ్ళలేదు. ధనవంతుడేమి వ్యభిచారం అక్కడ చేయలేదు, అన్యాయం ఏమీ అక్కడ చేయలేదు, అక్రమమేమీ చేయలేదు, దేవదోషణేమీ చేయలేదు, దేవుని సంఘనేమి దూషించలేదు అక్కడ. కానీ అతని భక్తి అతని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళలేదు. అతను చేసింది ఏమిటంటే తన ఇష్టానుసారముగా జీవించాడు. ఈరోజు నిష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఉన్నావు, నిష్టం వచ్చినట్లు నువ్వు ఆరాధన చేస్తూ ఉన్నావు, నేను పైకి భక్తి పరుడని అనుకుంటూ ఉన్నావు, నిష్టానుసారంగా సంఘానికి వస్తూ ఉన్నావు, నేను భక్తి పరుడని అనుకుంటూ ఉన్నావు, నీ ఇష్టం వచ్చినట్లు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నావు, భక్తి పరుడని అనుకుంటూ ఉన్నావు. శక్తిని ఆశ్రయించడం లేదు, పరిశుద్ధాత్మ దేవుని ఇంకా పొందుకోవడం లేదు, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడడం లేదు, పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించబడడం లేదు. ఎవరు? ధనవంతుడా. అడే పాపము చేయలేదు. ఈరోజు నువ్వు నేను అనుకుంటూ ఉన్నాను, నేనే అబద్ధం ఆడడం లేదు, నేనే వ్యభిచారం చేయడం లేదు, నేనే దొంగతనం చేయడం లేదు, నాకు వచ్చిన జీతంతోనే నేను బ్రతుక్కుంటున్నాను, నాకు వచ్చిన కానుకే నేను వేస్తున్నాను, నాకు వచ్చినట్లే నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు వచ్చినట్లే నేను వాక్యం చదువుతున్నాను, నాకు వచ్చినట్లే నేను సంఘంలోనికి వస్తూ ఉన్నాను. నీ ఇష్టము పనికిరా. నువ్వు రక్షింపబడ్డావనంటే వాక్యానుసారమైన జీవితము నీలో ఉండాలి. నిష్టం వచ్చినట్లు ప్రార్థన చేయడానికి వెళ్ళలేదు, వాక్యానుసారమని గుండెల్లో పెట్టుకొని దాని ప్రకారంగా నువ్వు ప్రార్థన చేయాలి. నిష్టం వచ్చినట్లు భక్తి చేయడానికి వెళ్ళలేదు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఆయన శక్తిని ఆశ్రయించి నీ భక్తిని నువ్వు చేయాలి. నువ్వు చేయాలి. నీ ఇష్టం భక్తి కాదు, నీకు నచ్చిన భక్తి కాదు, ఆయన మెచ్చుకునే భక్తి, ఆయనకి ఇష్టమైన భక్తి నువ్వు చేయాలి. అప్పుడు ఆయన దృష్టికి భక్తి పరుడుగా నువ్వు ఉంటావు. అందుకే ఆయన అంటూ ఉన్నారు, నీవు చేసే భక్తి ఈ శరీరానికి సంబంధించిన భక్తి ఈ లోకానికి సంబంధించిన ప్రయోజనకరం. కానీ దేవుని శక్తిని ఆశ్రయించి పరిశుద్ధాత్మను ఆశ్రయించి పరిశుద్ధాత్మను పొందుకొని నువ్వు భక్తి చేస్తే అది రాబోయే కాలంలోనూ కూడా అది ప్రయోజనకరం అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎటువంటి భక్తి చేస్తున్నావు? ఆయన శక్తిని ఆశ్రయించి భక్తి చేస్తున్నావా? ఆయన శక్తిని ఆశ్రయించకుండా నిష్టం వచ్చినట్లు ధనవంతుడు వలె ఈరోజు నువ్వు భక్తి చేస్తున్నావమ్మా, పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. అందుకైనా అంటూ ఉన్నారు, నీతిమంతుడు పరలోక రాజ్యమునకు వెళ్ళడమో దుర్లభం. అది కానీ భక్తిహీనుడుగా ఉండి ఏ విధముగా వెళ్తావు, ఒక పాపి వైండు ఏ విధముగా వెళ్తావు అని ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు భక్తిలోనికి రావాలంటే ఆయన అంటూ ఉన్నారు, నీ శరీర ప్రాణ ఆత్మలో ఆయనకు సజీవ యాగముగా అర్పించి అప్పుడు నువ్వు భక్తి చేయని మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎటువంటి భక్తి మనం చేస్తూ ఉన్నాం? మొట్టమొదటి భక్తిపరుడు ఎవరయ్యానంటే ప్రార్థన చేసేవాడు, నిత్యము ప్రార్థన చేసేవాడు భక్తిపరుడు. రెండవదిగా ప్రార్థన పరుడు ఎవరంటే వాక్యాన్ని నిరంతరము ధ్యానిస్తూ వాక్యానుసారముగా నడిచేవాడు భక్తిపరుడు. మూడవదిగా భక్తిపరుడు ఎవరంటే ఆయన శక్తిని ఆశ్రయించి ఆయన ఆత్మను పొందుకొని ఆత్మానుసారముగా నడుస్తూ భక్తి చేసేవాడే భక్తిపరుడు. హల్లెలూయా. నీలో ఆత్మ లేకుండా నువ్వు భక్తి చేస్తే భక్తి హీనత తల్లి. నాలుగోదిగా చూసి మనము ముగించుకుందాం. 1 తిమోతి 2వ అధ్యాయం 10వ వచనము చదవండి. దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దైవ భక్తి గలవారమని చెప్పుకొనుచు స్త్రీలకు తగినట్టుగా తన సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. నువ్వు భక్తి పరుడానికే కనబడుతున్నావు, నేను భక్తి పరుడిగా కనబడుతూ ఉన్నాను. నా ఇష్టానుసారంగా అలంకరించుకోవడానికి
వీలు లేదని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన అంటూ ఉన్నారు, భక్తి గల స్త్రీలమని చెప్పుకొనొచ్చు. దేని చేత అలంకరించుకోవాలయ్యా అంటే సత్క్రియల చేత అలంకరించుకోవాలి. హల్లెలూయా. మంచి క్రియల చేత, మంచి వాటి చేత నువ్వు అలంకరించుకోవాలి. నేను భక్తి పరులని చెప్పుకుంటూ ఉన్నాను. చిరిగిపోయిన జీను ప్యాంట్లు వేసుకొచ్చి ఇక్కడ వాక్యం చెప్పడానికి అర్హత నాకు లేదు. నేను భక్తి పరుడని చెప్పుకుంటూ ఉన్నాను. రకరకాల అలంకరణలు ధరించుకొని ఇక్కడ నేను వాక్యము చెప్పడానికి, నేను భక్తి పరుడని చెప్పుకోవడానికి వీలులే. దేవుని బిడ్డల కోసం ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు భక్తిపర స్త్రీవే, భక్తి గల కుటుంబమే, కానీ తగినట్టుగా ఆయన అలంకరించుకోవాలి. హల్లెలూయా. ఏమిటి తగినట్టుగా అలంకరణ అయ్యానంటే సత్క్రియల చేత అలంకరించుకోవాలి. ఈరోజు మన అలంకరణ ఏ విధముగా ఉంది? నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, నేను భక్తి పరురాలని చెప్పుకుంటూ ఉన్నావు. అలా ఎర్రబోసుకుని తలస్నానం వచ్చి ఆరాధన చేస్తూ ఉన్నావు. లేఖనము సెలవిస్తుంది, ముసుగు వేసుకొని ప్రార్థన చేయాలి, ముసుగు వేసుకొని వాక్యాన్ని బోధించాలి. ఈరోజు రకరకాల యాజకురాలు ఏ విధంగా తయారవుతూ ఉన్నారు అని అంటే భక్తిహీనతలో ఉండి మేము భక్తి పరులమని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. తల ఎర్రబోసుకొని దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి నేను భక్తి పరురాలని చెప్పి ఈరోజు బోధిస్తున్నారు. సంఘాలు కూడా వారిని అనుసరిస్తున్నారు. జాగ్రత్త. తగినట్టుగా అలంకరించుకోవాలి. నీ ఇష్టం వచ్చి అలంకరించుకోవడానికి వీలు లేదు. ఆయన మాట్లాడుతున్నారు. 9వ వచనము చదవండి తల్లి. మరియు స్త్రీలను అనుకువయు, చదవమ్మా. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధి గలవారయుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే కాని జడతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగులు విలువగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక చెప్పలేదు ఆయన, అలంకరించుకొనక. ఈరోజు ఏ విధంగా ఉంటూ ఉన్నాం? రక్షణ పొందాం. లిప్టిక్లు హ్యాండ్ బ్యాగ్లో ఉంటాయి, బొట్టు బిళ్ళలు పర్సుల్లో ఉంటాయి. ఇంటికి ఏ విధంగా తయారవుతున్నారంటే, నేను ఒక బిడ్డను చూశాను, క్రైస్తవ కుటుంబానికి సంబంధించిన బిడ్డే. జట వేసుకుని వెళ్ళింది, మధ్యలో ఇప్పేసి క్లిప్ పెట్టేసింది. అంటే ఏమిటి నీ భక్తి? అంటే సంఘానికి వచ్చేటప్పుడు ఒక భక్తి, నువ్వు బయట ఒక భక్తి. అందుకైనా అంటూ ఉన్నారు, నువ్వు భక్తి పరులను చెప్పుకుంటూ ఉన్నావు, కానీ నీ భక్తి అలంకరణ రూపంలో కూడా నువ్వు కనిపించాలి. హల్లెలూయా. ఈరోజు ఏ విధముగా ఉంటున్నాము తల్లి? ఏ విధముగా ఉంటున్నావు? ప్రార్థన చేస్తున్నావు, వాక్యాన్ని చదువుతున్నావు, మంచిదే. అందరూ నేను అంటూ ఉన్నారు భక్తి పరులు అంటూ ఉన్నావు. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు చెలరేగిపోతూ ఉన్నావు, పట్టుకోలేకపోతూ ఉన్నాం. వాక్యానుసారమైన జీవితం ఉండడం లేదు, వాక్యానుసారమైన అలంకారం ఉండడం లేదు. నీ ఇష్టానుసారముగా అన్యులు తయారైనట్టు ఈరోజు కోతు మోకాలు వేసుకొని తయారవుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఎవరు వీరు? ఆయన రక్తధారల్లో కడగబడిన బిడ్డలే. ఎవరు వీరు? వాక్యము ఎరిగిన బిడ్డలే. విలువ గల బంగారములో ముత్యములో, బంగారములో ముత్యములో. బంగారమే దేవుడు, విలువగల ముత్యాలే దేవుడు. ఆయన మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే రోమాపత్రిక 12వ అధ్యాయము 1-2 వచనములో చూసినట్లయితే ఒకసారి తీయండి తల్లి. రోమాపత్రిక చదవమ్మా. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని
దేవుని చిత్తమేదో పరీక్షించుకొని తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన అంటున్నారు, మొదట దేవుని చిత్తమేదో నువ్వు తెలుసుకోవాలి, దేవునికి అనుకూలమైనది ఏటో తెలుసుకోవాలి. మొదట ఆయన అంటున్నారు, మీ శరీరములు సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోండి. తర్వాత మీ ఆత్మను సజీవ యాగముగా దేవుని చిత్తం ఏదో తెలుసుకొని మీరు సమర్పించండి. ఈరోజు దేనికి సమర్పిస్తున్నావు? నేను రక్షింపబడ్డాను, నేను ఆత్మను పొందుకున్నాను, వాక్యాన్ని చదువుతున్నాను, లిప్టిక్లు మానో, తల రోసుకోవడం మానో, క్లిప్లు ఎట్టుకోవడం మానో, నిష్టం వచ్చిన వేషధారణ మారో. వాక్యాన్ని బోధిస్తున్నా, వాక్యాన్ని వింటున్నా. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. తల్లి, నువ్వు పైకి భక్తి గలవారయండి, సత్క్రియల చేత నువ్వు అలంకరించుకోకపోతే నువ్వు భక్తిహీనుడవే. దేవునికి మిగుల విలువ గల నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకోకుండా నీకు నగలకు సమర్పించుకుంటున్నావు, వస్తువులు సమర్పించుకుంటున్నావు, ఈ శరీరస నేత్రస జీవపడమానికి సమర్పించుకుంటున్నావు. జీవము లేని బంగారమునకు ఎందుకు పనికిరాని ముత్యములకు సమర్పించుకుంటున్నావు జీవితాన్ని. ఆ భక్తి వ్యర్థమని ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎటువంటి జీవితాన్ని గడుపుతున్నాం? ఎటువంటి జీవితాన్ని మనం ముందుకు వెళ్తున్నాం? ఎటువంటి అలంకారాలతో భక్తి చేస్తున్నాం? వేటిని అలంకరించుకోవాలో, వేటిని అలంకరించుకోకూడదో పరిశుద్ధాత్మ దేవుడు లేఖనము సెలవిస్తున్నాడు. నిష్టం వచ్చినట్లు భక్తి చేస్తున్నావు నీవు, నిష్టం వచ్చినట్లు భక్తిని చేస్తున్నావు. ఆ భక్తి ఆయనకు భక్తిహీనతగా కనబడుతుంది. నువ్వు చేసే భక్తి దేవుని మార్గమునకు దూరముగా ఉంది. నువ్వు చేసే భక్తి దేవునకు దూరముగా ఉన్నావు. నువ్వు చేసే భక్తి తల్లి, వీటిని అలంకరించుకుంటున్నావు. దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ విధముగా అలంకరించుకోవాలయ్యానంటే మృదువైన సాధువైన గుణములతో అలంకరించుకోవాలి. పేతురు రాసిన మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. దేవునికి విలువ గల అలంకారములు ఏంటో ఆయన మాట్లాడుతున్నారు. దేవునికి యవనస్తులు తీయాలి, వేటి ద్వారా అలంకరించుకోవాలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏది విలువైనది దేవుని దృష్టికి ఆయన మాట్లాడుతున్నారు. చదువు తల్లి. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలెను. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. బాహ్య అలంకరణ కోసము మొదట మాట్లాడాడు. రెండవదిగా దేని చేత అలంకరించుకోవాలంటే సాధువైనట్టు మృదువైనట్టు అక్షయ అలంకారములు మీ హృదయములో ధరించుకోనండి. హల్లెలూయా. ఇవి ఉన్నాయా? ఇవి ఉండో. సాధువు ఉండదో, మృదుత్వము ఉండదు, చిరాకు పడిపోతూ ఉంటావు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటే చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటే రకరకాల అభిప్రాయాలు కలిగి ఉన్నవారు ఉంటూ ఉన్నారు. నువ్వు ధరించుకోవాల్సింది సాధువైన మృదువైన అక్షయ అలంకారం. అంటే అది ఎవ్వరు తీసివేయలేరు, అది ఎన్నటికీ పాడైపోదు. నువ్వు ధరించుకుంటున్నావే బంగారము, నువ్వు ధరించుకుంటున్నావు ముత్యములు, నువ్వు ధరించుకుంటున్నావు లిప్టిక్లు, నువ్వు ధరించుకుంటున్నావు రకరకమైన వస్త్రములు, అవన్నీ చిమ్మెట్టు కొట్టి కొన్నాళ్ళకు పాడైపోయి దొంగలు దోచుకుంటారు. కానీ అక్షయము అంటే ఏమిటంటే అది క్షయము కానిది. నువ్వు ధరించుకునే అలంకారం కోసం ఆయన మాట్లాడుతున్నారు. నువ్వు చేసే భక్తి ఏ విధంగా ఉండాలో తెలుసా? నీ అలంకారం మీద కూడా ఆధారపడి ఉందని ఆయన మాట్లాడుతున్నారు. ఏమి ధరించుకోవాలి? అక్షయ అలంకారాలు ధరించుకోవాలి. సాధువైన మృదువైన నీ స్వబుద్ధి అనే అలంకారములు నువ్వు ధరించుకోవాలి. వీటిని పక్కన పెట్టి అన్య ఆచారములో, అన్యులు నడిచిన నడతలో నడుస్తున్నావు. అన్యులు వేసుకున్నట్టు రంగులు పూసుకుంటున్నావు, అన్యులు వేసుకున్నట్టు నగలు ధరిస్తున్నావు, అన్యులు వేసుకున్నట్టు రకరకముల జడల అల్లికలు వేసుకుంటున్నావు. జాగ్రత్త. పరిశుద్ధాత్మ దేవుడు సంఘంతో మాట్లాడుతున్నాడు. సమర్పణలోనికి రావాలి. నీ శరీరమును సమర్పణలోనికి రావాలి. నీ యొక్క ఆత్మ సమర్పణలోనికి రావాలి. ఎందుకు సమర్పణలోనికి రావాలంటే నీ దేహము నీది కాదని ఆయన మాట్లాడుతున్నాడు, నీ ఆత్మ నీది కాదని ఆయన మాట్లాడుతున్నాడు. తలే, నువ్వు లోకములో ఉన్నప్పుడు, అన్యుల్లో ఉన్నప్పుడు, లిప్టిక్ వేసుకున్నప్పుడు, రకరకమైన నగలు ధరించుకున్నప్పుడు ఆయన నిన్నేమి చేశాడో తెలుసా?
ఆయన విలువ పెట్టి నిన్ను కొన్నాడు. ఆయన రక్తమునిచ్చి నిన్ను కొన్నాడు, నీ శరీరమును కొన్నాడు, నీ ఆత్మను కొన్నాడు ఆయన. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను నివసించేది మీ దేహంలో కాదా. ఎరుగరా మీరు? వాక్యం ఉండాలని మీ దేహంలో, ఆత్మ ఉండాలని మీ దేహంలో మీరు ఎరగరా? ఈరోజు కళ్ళు మూసిపోయిన భక్తిని చేస్తూ ఉన్నావు, నీకు ఇష్టమైన భక్తిని చేస్తూ ఉన్నావు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, తలే నువ్వు చేసే భక్తి ఈ లోక సంబంధించిన ప్రయోజనకరమే కాదు, రాబోయే యుగ సంబంధమైన ఆ యొక్క ప్రయోజనకరమగా నీ భక్తి నేను తీసుకువెళ్ళాలి, పరలోక రాజ్యానికి నేను తీసుకువెళ్ళాలి. అందుకే ఆయన అంటూ ఉన్నారు, పేతురు గారు, నీతిమంతుడే పరలోక రాజ్యం వెళ్ళడమో దుర్లభమా. నీ భక్తిహీనత ఏ పాటిది తల్లి? పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి. పాపము చేస్తూ నేను భక్తి పడని చెప్పుకోవడానికి ఏ పార్టీ వాడవు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి? ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు తల్లి. ఏ విధంగా ఉంటున్నాం? వీటితో సత్కరించుకుంటున్నాం. అపోస్తలుల కార్యాల గ్రంథము 9వ అధ్యాయం 36వ వచనం. అక్కడ డోర్కా అనే ఒక బిడ్డ కనబడుతుంది. అపోస్తలుల కార్యాలు మరియు ఉప్పేలో చదువమ్మా. మరియు ఉప్పేలో తబితను ఒక శిశురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను క్రియలను ధరించుకుంది. డోర్కా. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకైనా అంటూ ఉన్నారు, అక్షయ అలంకారములైన సాధువైన మృదువైన అలంకారములతో పాటు మీరు సత్క్రియలను ధరించుకోవాలి. హల్లెలూయా. నువ్వు భక్తి పరుడువు, భక్తి పరురాలని చెప్పుకుంటున్నా, నీవు ఏమి ధరించుకోవాలంటే సాధువైన మృదువైనతో పాటు ఇదిగో సత్కార్యములనే అలంకారములను ధరించుకోవాలి. హల్లెలూయా. సత్క్రియలనే అలంకారములు ధరించుకోవాలి. డోర్కా. భాషాంతరమున తబిత ఏమి ధరించుకుంది తెలుసా? తనిష్టానుసారముగా ధరించుకోలేదు. దేవుని చిత్తములోనికి వచ్చి తన ప్రాణ ఆత్మలు దేవునికి సమర్పించుకొని సత్కార్యములు ధర్మకార్యములను చేస్తుంది. డోర్కా అనగా అర్థం ఏమిటయ్యానంటే మూల భాషలో మాట్లాడుతున్నారు, కట్టబడొచ్చు అంటే ఆమె ఇంటిని అలంకరించుకుంటూ ఉంది. హల్లెలూయా. తన ఇంటిని కట్టుకుంటూ ఉంది. దేని చేత కట్టుకుంటుంది అని అంటే, ఈ లోక అన్యులు కట్టుకున్నట్టు తన దేహమును కట్టుకోవడం లేదు, తన లిప్టిక్తో కట్టుకోవడం లేదు, విలువగల వస్త్రములతో కట్టుకోవడం లేదు, అన్ని ఆచారాలతో కట్టుకోవడం లేదు, బంగారంతో కట్టుకోవడం లేదు, ముత్యములతో కట్టుకోవడం లేదు. ఆమె డోర్కా దేనితో కట్టుకుంటుందనంటే సజీవ యాగంగా శరీరము ప్రేమ ఆయనకు సమర్పించి సత్కార్యముల చేత కట్టుకుంటుంది. హల్లెలూయా. నీ దేహాన్ని దేనితో అలంకరించుకుంటున్నావు? నీ దేహాన్ని దేనితో కట్టుకుంటున్నావు? నిష్టానుసారమైన భక్తిని నువ్వు చేస్తూ నువ్వమ్మో, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ భక్తి ఏమిటో నీకు తెలియజేస్తూ ఉన్నాడు తల్లే. ఏ విధముగా భక్తి చేయాలి, ఏ విధముగా భక్తి చేస్తే ఆయన దృష్టిలో భక్తి పరుడుగా ఉంటావు, ఏ విధముగా భక్తి చేస్తే ఆయన దృష్టిలో భక్తిహీనతలోనికి వెళ్ళిపోతావు అని పరిశుద్ధాత్మ దేవుడు సంగమతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం ఏ విధముగా మనం ఉంటూ ఉన్నాము తల్లే. ఎస్తేరు ఏమి చేసిందో తెలుసా? ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఆమె క్రియలు కోసము దేవుడు మాట్లాడుతున్నాడు. 6 మాసములు గోపరస తైలముతోను 6 మాసములు సుగంధ వర్గములతోను స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోను స్త్రీలు పరిమళ క్రియలు ముగించుకొని అండర్లైన్ చేసుకోండి. తన క్రియలన్నిటిని సత్క్రియలతో ముగించుకుంది. స్త్రీలకు సంబంధించిన క్రియలు ఏదైతే ఉన్నాయో, గోపరసం ఏదైతే ఉన్నదో, సుగంధ ద్రవ్యములు ఏదైతే ఉన్నాయో, ప్రతి క్రియను ముగించుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళింది అయ్యానంటే హేగే దగ్గరికి వెళ్ళింది. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. హేగే దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది, నా క్రియలు నేను ముగించానయ్యా, అలంకరించవలసింది నీ చిత్తమే. హల్లెలూయా. హేగేతో మాట్లాడుతోంది, అలంకరణ నీ ఇష్టమే. నీకు తెలుసు రాజుకు ఏ అలంకారములతో ధరించుకుంటే నేను ఇష్టముగా ఉంటానో, నేను ఏ అలంకారములతో ధరించుకుంటే దేవుని ఆ యొక్క రాజు దృష్టిని అందముగా ఉంటానో నీకు తెలుసు కదా. హేగే నా ఇష్టమేమీ లేదు. సత్క్రియలు చేసి వాక్యాన్ని ధరించుకొని ప్రార్థనా పూర్వకంగా నా శరీరంలో నా యొక్క ఆత్మను ఆయనకు అర్పించుకొని నేను సత్క్రియలు ముగించుకొని నీ దగ్గరికి వచ్చాను. అలంకరించింది నువ్వే.
హేగ అనగా ఇక్కడ ఎవరనంటే సాదృశ్యమో పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవునికి అప్పచెప్పుకోవాలి. ఏ అలంకరణలతో ఆయన అలంకరిస్తూ ఉన్నాడో ఆ పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు అప్పచెప్పుకోవాలి. నీ శరీరమును ప్రాణమును ఈరోజు అప్పచెప్పుకోవడం లేదు. నిష్టానుసారంగా అప్పచెప్పుకుంటూ ఉన్నావు బంగారానికి, నిష్టానుసారంగా అప్పచెప్పుకుంటున్నావు విలువైన వస్త్రములకు, నిష్టానుసారంగా అప్పచెప్పుకుంటూ ఉన్నావు. రకరకమైన రంగులకు హెజ్బేలు తిరిగినట్లు ఈరోజు సంఘాల్లో తిరుగుతూ ఉన్నాయి. ఆమె అంటుంది, అయ్యా ఇదిగో నా క్రియలన్నీ ముగించుకున్నాను. 6 మాసములు గోపరసము, 6 మాసములు సుగంధ ద్రవ్యములతో నా క్రియలు ముగించుకొని హేగ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది, అయ్యా నీ ఇష్ట ప్రకారముగా నన్ను అలంకరించు, నిష్టం వచ్చినట్లు నన్ను తయారు చేయి, నిష్టం వచ్చినట్లు ఆ యొక్క వస్తువులతో నన్ను అలంకరించయ్యా. ఎప్పుడైతే హేగే అలంకరించాడో అందరిని విడిచిపెట్టాడో హెస్తేరు వంక రాజు దండమును చూపించాడు. హల్లెలూయా! అది నిజమైన భక్తి, అది నిజమైన అలంకారము తల్లి. ఈరోజు నిష్టం వచ్చినట్లు నువ్వు అలంకరించుకుంటూ ఉన్నాము. 127 సంస్థానం నుంచి కూడా అనేక మంది అందగత్తులు వచ్చారు, అనేక మంది కనికలు వచ్చారు, అనేక మంది పరిశుద్ధులు వచ్చారు. అలంకరణ లోపము, అలంకరణ లోపం వల్ల రాజు కోరుకోలేకపోయాడు, రాజు ఇష్టపడలేకపోయాడు. ఎందుకు తెలుసా? వారు పరిశుద్ధులే, వారు కన్యకలే, ఆ యొక్క రాజు కోటలో ఉంటూ ఉన్నారు. కానీ వారు ఏమి చేస్తున్నారు తెలుసా? వారు ఇష్టానుసారంగా అలంకరించుకొని తన ఇష్టానుసారమైన భక్తిలోనికి, తన ఇష్టానుసారమైన ప్రార్థనలోనికి వచ్చేసారు. అందువల్ల వారిని రాజు కోరుకోలేదు తల్లి. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎటువంటి భక్తిని చేస్తున్నావు? భక్తిని చేస్తూ ఉన్నానని భక్తిహీనతలో బ్రతుకుతున్న పరిశుద్ధాత్మదేవుడు వారి కోసం మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ భక్తి ఏ విధముగా ఉంది? నీ అలంకరణ ఏ విధముగా ఉంది? పరిశుద్ధాత్మతో అలంకరించబడుతున్నవా? ఈ అలంకారాలని పక్కన పెట్టి నేను భక్తి పరుడనని నిష్టం వచ్చినట్లు తిరిగితే అది ఆయన దృష్టికి భక్తిహీనతలోనికి వస్తుంది తల్లి. నీకు నీవు పరీక్షించుకో. 109వ దావీదు కీర్తన 6వ వచనము చదవండి. వాని మీద భక్తిహీనుని అధికారునిగా ఉంచుము. అపవాది వాని కుడి ప్రక్కన వాడి కుడి ప్రక్కన నిలిచునుగాక. అంటే భక్తిహీనుని పక్కన ఎవరు ఉంటూ ఉన్నారు? కుడి ప్రక్కన అంటే అపవాది ఉంటూ ఉన్నాడు. నీ పక్కన ఎవరు ఉంటూ ఉన్నారు? నువ్వు భక్తి గలవాడు అయితే నీ ప్రక్కన దేవుడు ఉంటాడు, నీలో దేవుడు ఉంటాడు. నీ పక్కన దేవుడు ఉండాలి, నీలో దేవుడు ఉండాలి, నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. ఆ శక్తి నువ్వు పొందుకోవాలి, ఆ శక్తి ద్వారా నువ్వు నడిపించబడాలి. మోకరించి ప్రార్థన చేసుకుందాము తల్లి. నిష్టానుసారమైన భక్తి కాదు ఆయన నీతో మాట్లాడేది. ఆయనకి ఇష్టానుసారమైన భక్తి చేయాలని మాట్లాడుతున్నాడు తల్లి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడు.